హాయ్ ఫ్రెండ్స్, దేవదానుల మధ్య యుద్ధం నిరంతరం సాగుతుంది. అసురుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవిని విద్యతో మరణించిన వారికి ప్రతిసారి ప్రాణదానం చేస్తున్నాడు. దీంతో దేవతల్లో నిరాశ నిస్పృహులు ఆవహించాయి. దేవగురువు బృహస్పతి కుమారుడు కచుడు తనకు విద్యలను బోధించి శిష్యుడిగా చేసుకోమని శుక్రాచార్యుని వద్దకు వెళ్తాడు. దీనికి ఆయన అంగీకరిస్తే అది గిట్టని అసురులు కచుడిని సంహరిస్తారు. అయితే కచుని ప్రేమించిన శుక్రాచార్యుని కూతురు దేవయాని అతని బ్రతికించమని తండ్రిని వేడుకుంటుంది. ఆమె కోరిక ప్రకారం కచుడికి శుక్రాచార్యుడు ప్రాణదానం చేస్తాడు. అసురులు తిరిగి కచుడిని చంపి అతడి శరీర భాగాలను నూరి శుక్రాచార్యుని పానీయంలో కలిపి ఆయన చేత తాగించారు. దీంతో కచుడు శుక్రాచార్యుని ఉదరంలో ఉండిపోయాడు. అతన్ని బతికించాలంటే శుక్రాచార్యుడు మరణించాలి. తప్పనిసరి పరిస్థితిలో సంజీవని విద్యను కచుడికి నేర్పించి నువ్వు జీవించిన తర్వాత